నియోజకవర్గ ప్రజలందరినీ ఆయురారోగ్యాలతో కాపాడాలని అయ్యప్ప స్వామిని వేడుకున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శాస్త్రీనగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో గురుస్వామి సాయిర్ మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయ్యప్పమాల దీక్షాపరులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఎమ్మెల్యే విజయరమణారావు. ఈ సందర్భంగా అయ్యప్ప సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గురుస్వామి మిట్టపల్లి మురళి ఆశీర్వచనం చేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యప్ప దీక్షాపరులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అనంతరం అయ్యప్ప స్వాముల ఆశీర్వాదాన్ని పొందారు ఎమ్మెల్యే విజయరమణారావు. అయ్యప్ప శరణం స్వామి శరణం గణపతియే సరస్వతియే సరస్వతియే గణపతియే భగవానే భగవతియే భగవతియే భగవానే భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవనే वीडियो पसंद आया तो ऐसी ही ढेर सारी और वीडियोस देखने के लिए डाउनलोड कीजिए शरणम देवी शरणम देवने देविये देविये देवने देवन पादम देवी पादम देवी पादम देवन पादम किट्टम किट्टी शबरिमलक्के शबरिमलक्के किट्टम किट्टी आरे काना स्वामी काना आरे काना वीडियो पसंद आया तो ऐसी ही ढेर सारी और वीडियोस देखने के लिए डाउनलोड कीजिए 15 సంవత్సరాల నుండి నిరాటకంగా దీన్ని కొనసాగించడం అంటే ఇది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా వారు మంచి భోజనం పెట్టడం, మనం వాస్తవానికి ఇక్కడ కూడా అంత మంచి భోజనం ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి లోటు రాకుండా అన్ని విధాలుగా మరి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు దగ్గరుండి మరి 40 రోజులు కానీ 45 రోజులు కానీ మరి దీన్ని చేయడం అనేది మరి ఈ సందర్భంగా నేనైతే మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. సుల్తానాబాద్ మున్సిపల్ గ్రామ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆ అయ్యప్ప స్వామి మనస్ఫూర్తితో. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ సాహిత్య జీవిత చరిత్ర పుస్తకాలను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కండే కాలనీలోని అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు సంకన్పల్లి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించగా పలువురు సంఘం నాయకులు హాజరై అంబేద్కర్ సాహిత్య జీవిత చరిత్ర పుస్తకాలను పంపిణీ చేశారు. ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు లింగమల్ల శంకరయ్య విద్యార్థులకు అంబేద్కర్ జీవిత చరిత్రపై అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో అంబేద్కర్ సాహిత్య జీవిత చరిత్ర పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు మామిడిపల్లి బాపయ్య, ఆసంపల్లి వాసు, బచ్చల్లి రాజయ్య, కోటగిరి పాపయ్య, న్యాతర్రి ప్రభాకర్, సంకనపల్లి లక్ష్మణ్, తిప్పారపు దయాకర్ పలువురు నేతలు అంబేద్కర్ జీవిత చరిత్ర సాహిత్య పుస్తకాలను పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని గ్రామాన పంపిణీ చేస్తూ ప్రజల్ని చైతన్యం చేస్తామన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా అన్ని వర్గాలకు సంబంధించిన మహోన్నత గొప్ప నాయకుడని, కానీ కులాలకు పరిమితం చేస్తూ అంబేద్కర్ను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రైతు విభాగం పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా సంకనపల్లి లక్ష్మణ్ నియామకమయ్యారు. అనంతరం బీసీ హాస్టల్ అధ్యక్షునిగా అన్వేష్, ప్రధాన కార్యదర్శిగా శివకుమార్, ఎస్సీ హాస్టల్ అధ్యక్షునిగా పెద్ది వంశీ, ప్రధాన కార్యదర్శి వినయ్ ఎన్నికయ్యారు. వేరే కులపోలందరూ ఇక్కడ లోపల స్కూల్లో కూర్చుంటే అంబేద్కర్కి ఇక్కడ గతంలో కూర్చొని చదివించారు. ఆయన ముట్టుకొని ముట్టుకోనియలేదు. ఆయన చల్లు ముట్టుకోకురా
నువ్వు బయటనే ఉండమంటే నేను బయటనే ఉంటున్నానని చెప్పి అక్కడుండి చదువుకొని వీళ్ళందరికంటే నంబర్ 1 పాస్ అయ్యాను. ఆత్మస్థైర్యం చాలా గొప్పగా వస్తుంది. మీరు వాస్తవానికి చదివి చూడండి. మీరు ఆయన జీవిత చరిత్ర చదివితే ఎంతవరకు కష్టపడ్డాడో ఆ సమయంలో ఇప్పటికి కూడా డిస్టిక్ అనుకూలంగా తయారవడమే మా ఆశయం. చదివే చదువుకు విలువ తేవాలంటే సమయానికి విలువ ఇవ్వండి. ఆ సమయాన్ని అనుకూలంగా మీరు అలవర్చుకోండి. మీరు పై స్థాయిలకు వచ్చి మీ రాబోయే తరాలకు మీరు అందియాలని ఈ దేశానికి మీ తల్లిదండ్రులకు కూడా మీరు మార్గదర్శకులై మీకు రాబోయే ఈ యొక్క తరానికి మేమంటూ ఉన్నాము అని చెప్పని మీరు ఒకరొకరు కూడా ఒక దేశంలో సైనికుల్లాగా మీరు ముందుకు పోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆ మహనీయుని అడుగు జాడల్లో తీర్చడానికి మీరు ప్రయత్నం చేయాలని మీ లోపల కూడా అంబేద్కర్లు ఉన్నారు, మీ లోపల టీచర్లు ఉన్నారు, మీ లోపల అన్ని లోపల మీ నుంచి కావచ్చు. మీరు కూడా రేపు అంబేద్కర్లు కూడా కావచ్చు. అట్లా అది చదివే గొప్పది. ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, ప్రధానమంత్రులు ఎవరైనా కానీ మీ స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తులు కాబట్టి శంకరన్న ఉద్యమం దీనికి మా సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఇది ఒక ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని చాటే ఉద్యమం. అంత గొప్ప పని చేసినందుకు ఆయన శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒక్కసారి పడుకుంటప్పుడు అమ్మ నాన్నను జ్ఞాపకం చేసుకోండి. ఏం చేయాలా? అమ్మ నాన్న, మా అమ్మ ఏం పని చేస్తుంది, మా నాన్న ఏ కష్టపడుతుండు, అవునా? వాళ్ళు ఏ పని చేసి ఏ కష్టం పడితే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు తెలుసా? అదే నీ జీవితాన్ని మార్చేస్తుంది, అవునా? మీ అమ్మ పడే కష్టాలు నీ కళ్ళల్లోకి వస్తాయి, రైట్? మీ నాన్న పొద్దున్న చేసే శ్రమ నీ కళ్ళల్లో కన్నీరై కారుతుంది నీకు, రైట్? అవునా? అప్పుడు మనం ఏం చేయాలనే ఒక ఆలోచన మనకు తగ్గుతుంది. అందుకోసం మన అమ్మా నాన్నను రోజు తలుచుకోవాలి. మరి ఎట్లా అంబేద్కర్ ఒక అమ్మా నాన్న తలుచుకొని కాదు, ఆయన సమాజాన్ని నా లెక్కన ఎవడు బతకద్దు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? సొసైటీ లక్ష్యాలు రీడ్, ఎంజాయ్, డెవలప్మెంట్ అన్నమాట. ప్రతి విద్యార్థి బాగా చదవాలి, ఆనందించాలి, అభివృద్ధి చెందాలి, పఠన శక్తిని పెంపొందించుకోవాలి, జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి. మరి సెల్ ఫోన్ యొక్క ప్రాధాన్యత దినదినానికి పెరిగిపోతుంది. ఆ సెల్ ఫోన్ కాస్త పక్కకు పెట్టి విద్యార్థులను పుస్తకాల వైపు మరలించాలనే ఉద్దేశం మీద మరి మా సొసైటీ యొక్క సంఘబాధ్యులైనటువంటి అందరి సూచన మేరకు ప్రతి విద్యార్థికి కూడా మేము మహానీయుడైనటువంటి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర కలిగినటువంటి మంచి గ్రంథాన్ని సొసైటీ తరఫున ప్రతి వ్యక్తి కూడా ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కళ్ళుని మనుషులే కాదు పక్షులు కూడా సేవిస్తున్నాయి. చెట్టు నుండి వచ్చే తీయటి ద్రవాన్ని సేవిస్తూ సిటీ కేబుల్ కెమెరాకు చిక్కింది ఓ రామచిలుక. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని యాదవ్ నగర్ సమీపంలో ఓ ఈత చెట్టు కళ్ళును రామచిలుక సేవిస్తోంది. దీంతో సిటీ కేబుల్ కెమెరాలో ఆ దృశ్యాన్ని చిత్రీకరించారు. ఓ చిలుక ఈత కళ్ళు తాగుతుంటే మరో చిలుక సెక్యూరిటీగా ఉండి పక్కనే కాపలా కాస్తోంది. అయితే ఈత కళ్ళును తాగేందుకు రామచిలుకతో పాటు మరో ఉడత, తేనెటీగా కళ్ళును సేవించేందుకు రావడంతో వాటిని దూరం కొడుతూ చిలుక ఈత కళ్ళును సేవించడాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ నాయకుడు నూనెటి సంపత్ యాదవ్, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాప దినాల్లో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణ రూపకర్త అన్నారు. మన దేశం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొని వచ్చిన మహా నాయకుడన్నారు. మన దేశానికి 2004 నుండి 2014 వరకు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా మచ్చలేని నాయకుడిగా ప్రజాసేవ చేసిన ఘనత అతనికే దక్కుతుందని అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సమాచార హక్కు చట్టం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టినటువంటి గొప్ప వ్యక్తి అన్నారు.
అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఆయన పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్గా, అధ్యాపకుడిగా, ఆర్థిక సలహాదారునిగా ఆయన సేవలు దేశానికి మార్గదర్శకాలని అన్నారు. మన్మోహన్ సింగ్ అకాల మరణం ఈ దేశానికి తీరని లోటని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు మన దేశము ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి నాటి ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారు అలాగే మన్మోహన్ సింగ్ గారు కూర్చుని మన దేశాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆర్థిక సవరణలు చేసి ఈ దేశాన్ని ఈ రోజున సుభిక్షంగా ముందుకెళ్తుందంటే వారి యొక్క సంస్కరణలతోటి ఇవాళ భారతదేశం ముందడుగులో ఉంది. ప్రపంచంలోనే కిందడుగు ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ మేధోశక్తితోటి వారు తీసుకొచ్చిన సంస్కరణలు ఇలా ఆర్థికంగా అభివృద్ధి దిశలో ముందడుగులో ఉంది అంటే వారు చేసిన ఎనలేని కృషి వల్లనే ఇవాళ ఆర్థికంగా మన భారతదేశం ముందడుగులో ఉంది. వారికి మా మండల పక్షాన, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరి పక్షాన వాళ్ళ ఘన నివాళులు అర్పిస్తూ అలాంటి వారిని ఈ భారతదేశం స్థిరంగా ఎప్పుడూ గుర్తుంచుకోవాలని చెప్పి వారి యొక్క సంస్కరణలతోటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ